ప్రస్తుతం సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఒక ఎన్నికల విషయంలో చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వం కార్మిక శాఖ ఇంకా ఎన్నికల తేదీని ప్రకటించలేదు, కానీ రిజిస్టర్డ్ యూనియన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సభ్యత్వ రికార్డులు ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారికి సమర్పించాలని నోటీసు ఇదివరకే వచ్చింది. ఈ నోటీసు కంపెనీలో నడుస్తున్న 15 యూనియన్లకి డిప్యూటీ లేబర్ కమిషనర్ గారు పంపారు. ఒక కర్మాగారంలో 15 యూనియన్లు ఉండడం చాలా విచిత్రం. ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది, ఒక కర్మాగారంలో ఒక సంస్థలో ఒక యూనియన్ ఉండాలంటే ఆ కర్మాగారంలోని కార్మికుల సంఖ్యలో కనీసం 15% కార్మికులు ఆ యూనియన్కి సభ్యులుగా ఉంటేనే అది ఒక యూనియన్గా రిజిస్టర్ అవుతుంది. ఆ విధంగా చూస్తే ఒక కర్మాగారంలో 6 యూనియన్లు మాత్రమే ఉండాలి. ఎక్కువలో ఎక్కువ 6 యూనియన్లు మాత్రమే ఉండవచ్చు. 7వ యూనియన్ వచ్చి అది కూడా రిజిస్టర్ అయితే 100% ఎక్కువ మంది యూనియన్లలో ఉన్నారని అట్లా అర్థమవుతుంది. అది అసాధ్యమే కదా. కాబట్టి ఒక కర్మాగారంలో 6 కంటే ఎక్కువ యూనియన్లు ఉండవద్దు చట్ట ప్రకారంగా. కానీ ప్రభుత్వమే 15 యూనియన్లను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం చాలా విచిత్రం, చాలా శోచనీయం. ఇష్టం వచ్చినట్టుగా నకిలీ పేపర్లతో రికార్డులు తయారు చేసి సమర్పిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకుంటున్నారు. సరే, ఈ విషయం ప్రభుత్వం గంభీరంగా ఆలోచించి మరి పరిశీలన జరిపి ఏది నకిలీ యూనియను, ఏ యూనియను నిజమైన యూనియన్ కనుక్కొని నకిలీ యూనియన్లను ఈ పోటీ నుంచి, ఎన్నికల నుంచి బయట పెట్టాలి. వాళ్ళకి అర్హత లేదని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. సరే, వేరే యూనియన్ల గురించి ఎక్కువగా మాట్లాడడం అనవసరం. కార్మికులు మాత్రం బిఎంఎస్ ఈ ఎన్నికల్లో పాల్గొంటుందా లేదా అని చూస్తున్నారు. వాళ్ళ హృదయాలలో బిఎంఎస్ ఉండాలని, బిఎంఎస్ పోటీ చేయాలని, బిఎంఎస్ గెలవాలని ఉంది. కానీ ఈరోజు వరకు బిఎంఎస్ నాయకులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయలేదని బాధ కూడా పడుతున్నారు. కాబట్టి మన కార్మిక సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం, పూర్వం నుంచి ఈ కర్మాగారంలో కార్మికులకి నిజమైన మిత్రులుగా ఎవరైనా ఉంటే అది బిఎంఎస్ మాత్రమే. కార్మికుల సుఖ దుఃఖాలలో, సాధక బాధకాలలో ప్రతిసారి వాళ్ళ సమస్యలలో బిఎంఎస్ వచ్చి మరి సమస్య పరిష్కారం ఏ విధంగా జరగాలో దాని గురించి పోరాడి మరి విజయాన్ని కూడా సాధించి కార్మికులకి చూపించింది. ఈసారి కూడా బిఎంఎస్ తప్పనిసరిగా ఎన్నికల్లో పాల్గొంటుంది. రెండవది, కార్మికుల కోసము మంచి వేతన సవరణ ఒప్పందం కూడా చేయడం కోసం ఏ ప్రయత్నాలు చేయాలో
ఏ విధంగా ప్రయత్నాలు చేయాలో ఆ విధంగా ప్రయత్నించి అవసరం ఉంటే పోరాడి కూడా మంచి అగ్రిమెంట్ చేస్తుందని ప్రకటిస్తున్నాము. ఎస్పీఎం పునరుద్ధరణకు 6 సంవత్సరాలకు పైగా కాలం గడిచింది. ఫ్యాక్టరీ మూతపడడం, 4 సంవత్సరాలుగా ఆ విధంగా ఉండడం, దాని తర్వాత కంపెనీ తిరిగి తెరవడం, ఇదంతా ఒక గేమ్ నడిచింది. ఇంతకుముందు ఉన్న పోద్దారి యాజమాన్యం, ప్రస్తుతం ఉన్న జేకే యాజమాన్యం, గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, పాత యాజమాన్యం, కొత్త యాజమాన్యం కలిసి గేమ్ను ఆడింది. కార్మికులకి పెద్ద మోసం చేసింది, పెద్ద నష్టం జరిగింది. ఈ విషయాన్నే ఒక సరైన పద్ధతిలో అధ్యయనం చేసి మరి నిజాలను బయట పెట్టడం కేవలం బిఎంఎస్ మాత్రమే చేసింది. ఇంత పెద్ద ఫ్యాక్టరీ 7 సంవత్సరాలుగా నష్టాలలో ఉండింది. మరి ముందే ఎప్పుడైతే 1 సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరంలో కూడా నష్టాలు వస్తే మరి ఏ చర్యలు తీసుకోవాలి? ఈ కంపెనీ మళ్ళీ లాభాల్లో నడవాలని ఏమేం చేయాలి? ఏం చేయలేదు. మరి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి కదా, ప్రభుత్వానికి కూడా చెప్పాలి కదా, చెప్పలేదు. ప్రభుత్వం కూడా మౌనం పాటిస్తుంది. కార్మికుల విషయంలో మరి కార్మిక శాఖ ఉంది, కార్మిక మంత్రి కూడా ఉంటారు. వాళ్ళు శ్రద్ధ వహించి మరి కార్మికులకు ఏమాత్రం నష్టం జరగవద్దని చూడాలి కదా, ఆ బాధ్యత మర్చిపోయారు. ఫ్యాక్టరీ చివరికి మూతబడింది. ఏ కారణంగా ఇంత పెద్ద ఫ్యాక్టరీ మూతబడింది? దానికి ఒక విచారణ కూడా జరపలేదు. మరి అవకతవకలు జరిగినాయా? ఏమైంది? బ్యాంకుల నుంచి పెద్దగా భారీగా లోన్లు, రుణాలు తీసుకొని వచ్చారు. మరి ఆ డబ్బులు ఎటుపోయాయి? ఏమైంది? అడిగే వాళ్ళు లేరు, మరి విచారణ చేసి న్యాయం చేసే వాళ్ళు కూడా లేరు. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తున్నది, ఈ విషయంలో వారు కూడా మౌనమే పాటిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ గారికి ఒక మెమొరాండం ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో ఆసిఫాబాద్ వెళ్ళాము. ఎందుకంటే వారి ఒక పబ్లిక్ మీటింగ్ ఆసిఫాబాద్లో పెడుతున్నారని తెలిసి మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వారికి ఎస్పీఎం కార్మికుల తరఫున ఒక మెమొరాండం ఇవ్వాలని ఉంది. చెప్తే కాదు అది సాధ్యం కాదు, ఏదైనా మెమొరాండం ఇవ్వాల్సి ఉంటే మరి ఎమ్మెల్యే గారి ద్వారా అది రావాలి అని కలెక్టర్ గారు చెప్తే, సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాం, కానీ నువ్వైతే కలెక్టర్ కదా, ఈ మెమొరాండం నీకే ఇచ్చేస్తున్నాం. ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రభుత్వ అధికారిగా ఈ జిల్లాలో నువ్వే ఉన్నావు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి మేము ఈ మెమొరాండం ఇస్తున్నాము, ఇది ముఖ్యమంత్రి గారికి చేతికి నువ్వు ఇవ్వాలని ఒక కాపీ వారికి ఇచ్చినాం, రసీదు తీసుకున్నాం. దాని తర్వాత వారు చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం. గౌరవనీయులైన కోనేరు కొన్నప్ప గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే మరి వారికి కూడా
ఆ మెమొరాండం కాపీ ఒకటి ఇచ్చినాం. కానీ కేసీఆర్ గారికి ఆ మెమొరాండం దొరికిందా లేదా ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా రాలేదు. మా దగ్గర కలెక్టర్ గారి అక్నాలెడ్జ్మెంట్ ఉంది, ఇంకా కొన్నప్ప గారి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. మరి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మెమొరాండం పట్టుకొని ఇదిగోండి సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల బాధలు, వారు మెమొరాండం ఇచ్చారు, తీసుకోండి, తగిన చర్యలు తీసుకోండి, ఆ విధంగా చెప్పారా లేదా వారికే తెలుసు తప్ప కార్మికులకి ఈ రోజు వరకు ఎలాంటి సమాచారం రాలేదు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయం వారి దృష్టిలోకి కూడా తీసుకుని రావడం జరిగింది. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కోనప్ప గారు ప్రస్తుతం కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇంకా దండే విఠల్ లాంటి నాయకులు కూడా ఉన్నారు. కార్మికుల గురించి వారు ఏం చేస్తున్నారని మేము గట్టిగా అడుగుతున్నాం. వారు కార్మికుల గురించి మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో కొన్నప్ప గారు ఉన్నారు. ఈ రోజు ఉన్న ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా వారు లేరు, కానీ ఓడిపోయారు, కానీ ఆ పార్టీలో ఉన్నారు. వారికి ఒక స్థాయి ఉంది. మరి వారు ఏం చేస్తున్నారు అది మేము అడుగుతున్నాం. కంపెనీ పునరుద్ధరణ కోసము ఎన్సిఎల్టీలో కేసు నడిచింది. మరి కొత్త యాజమాన్యం వచ్చి కార్మికుల బకాయిలు మేము ఇవ్వలేము, 4 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ మూతబడి ఉంది, మరి వేతనాలు అన్నీ కూడా ఇవ్వాలంటే అది మా ద్వారా కాదు, ఫ్యాక్టరీ నడపాలంటే మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ ఆ భారం మా మీద రావద్దు. సరే, ఒక 10 కోట్ల రూపాయలు కార్మికులకు పంచుతాము, ప్రతి ఒక్క కార్మికునికి 63,000 రూపాయలు చొప్పున మేము ఇస్తామని, మరి ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే మాకు చెల్లించాలి, అప్పుడు మేము కార్మికులకి పంచుతామని వారు చెప్పడం జరిగింది. సరే, ఎన్సిఎల్టీ వాళ్ళు దానిని ఆమోదించారు. కంపెనీ తెరిచిన తర్వాత ఒక నెల రోజుల లోపల మరి కార్మికులకి 63,000 రూపాయలు చొప్పున పంచడం జరిగింది. సరే, 4 సంవత్సరాలకి కేవలం ఇదేనా మా బకాయిలు అని కార్మికులు ఆలోచిస్తున్నారు. విషయం ఏంటంటే, ఆ ఎన్సిఎల్టీ ముందు ఎప్పుడైతే కేసు నడుస్తున్నదో అప్పుడు కొత్త యాజమాన్యం ఈ 4 సంవత్సరాలలో 2 సంవత్సరాలకి సంబంధించిన చివరి 2 సంవత్సరాలకి సంబంధించిన బకాయిలు మేము చెల్లించడం అది అసాధ్యమే, కానీ దానికి బదులుగా 10 కోట్ల రూపాయలు మేము కార్మికులకి 63,000 రూపాయలు చొప్పున పంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అయితే 46 నెలల కాలావధిలో చివరి 24 నెలలకి ఏదైతే బకాయిలు దానికి బదులుగా 63,000 రూపాయల చొప్పున కార్మికులకి చెల్లించాలి. ఈ విషయంలో కోర్టు తీర్పు కూడా ఉంది. ప్రభుత్వం కూడా, ఆనాటి ప్రభుత్వం ఒక జియోను కూడా జారీ చేసింది. జియో నంబర్ 18. మరి దాంట్లో ఈ విషయం రాసుకోవడం జరిగింది. 10 కోట్ల రూపాయలు కొత్త యాజమాన్యం కార్మికులకు చెల్లిస్తుంది. ఆ 10 కోట్ల రూపాయలు మరి తెలంగాణ ప్రభుత్వం యాజమాన్యానికి ఇస్తుంది. కార్మికులకి మిగిలిన బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని
ఆ జీవోలు రాసుకోవడం జరిగింది. మరి ఆ మిగిలిన బకాయిలంటే ఇంకా 22 నెలల జీతాలు, ఇంకా బోనస్, ఇతర బకాయిలు కూడా దాంట్లో ఉన్నాయి. మరి కంపెనీ తెరిపించి 6 సంవత్సరాలకి పైగా కాలం గడిచిపోయినా మరి కార్మికులకి ఒక నయా పైసా కూడా ప్రభుత్వం చెల్లించలేదు కదా. కేసీఆర్ ప్రభుత్వం చెల్లించలేదు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కార్మికులకి ఒక్క పైసా రాదు, ఒక్క రూపాయి రాదు. మరి ఎప్పుడైతే కర్మాగారం మూతబడిందో హెల్పర్లకి 7,500 రూపాయలు చొప్పున జీతాలు ఉండినాయి. మరి లెక్క పెడితే 22 నెలల జీతాలు బకాయిలు కనీసం 1,65,000 రూపాయలు ప్రతి ఒక్క కార్మికునికి, హెల్పర్ గ్రేడ్ కార్మికులకి దొరకలేదు. మరి సెమీ స్కిల్డ్ కార్మికులు కూడా ఉన్నారు. అసిస్టెంట్ మేస్త్రీలు ఉన్నారు. వాళ్ళ బకాయిలు కనీసం 2 లక్షలకి పైగా ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఎందుకు కార్మికులకి చెల్లించడం లేదు? అడిగేవాళ్ళు లేరు. ఈ విషయాన్ని కార్మికుల ముందు పెట్టాలి అని, మరి అవసరం ఉంటే ఈ విషయంలో పోరాడి కూడా కార్మికులకి ఇప్పియాలని నిశ్చయంతో బిఎంఎస్ ఈరోజు ఈ ఎన్నికల సమయంలో దీనిని ఒక ముఖ్యాంశంగా తీసుకొని ముందుకు వచ్చేసింది. ఇదివరకే ఇండస్ట్రీస్ కమిషనర్ గారికి, లేబర్ కమిషనర్ గారికి, లేబర్ సెక్రటరీ గారికి లేఖలు రాశాను. కానీ జవాబు మాత్రం రాలేదు. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి కూడా తీసుకురావడం అది కూడా జరిగింది. బిఎంఎస్ లేఖను రాసి మెమొరాండం ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియచేసింది. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే మరి పోరాడడం తప్పదు. పోరాడదాం. కార్మికుల కోసం ఏం చేయాలో అది చేద్దాం. కార్మికులకి మాత్రం న్యాయం జరిగే విధంగా చూస్తామని అది బిఎంఎస్ నిశ్చయం. రెండవ విషయం ఒకటి, ఎప్పుడో 2013 సంవత్సరంలో ఇంతకుముందు ఎన్నికలు జరిగాయి. మరి నాయన్ నరసింహారెడ్డి గారు గుర్తింపు యూనియన్ అధ్యక్షులుగా ఆ సమయంలో, ప్రభుత్వంలో కూడా కార్మిక శాఖ మంత్రిగా, హోమ్ మినిస్టర్గా వారు ఉన్నారు. ఈ ఎన్నికల సమయంలో కంపెనీ పరిస్థితి బాగలేదు. కానీ ఎన్నికల తర్వాత మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేస్తుంది, అది ఖాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్యాకేజీ యాజమాన్యానికి ఇచ్చి ఈ కంపెనీ లాభాలు వాటిలో వచ్చే విధంగా చూస్తాము. ఇంకా కార్మికులకు కూడా ఎప్పుడూ జరగలేదు విధంగా మంచి అగ్రిమెంట్ చేసి పెడతామని వారు ప్రకటించారు. కార్మికులు నమ్మి ఓట్లు ఇచ్చి మరి వారిని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఒకసారి వచ్చి బాడీని ప్రకటించారు. దాని తర్వాత రెండవసారి కాగజ్ నగర్కి రాలి ఫ్యాక్టరీ మూతపడింది. కార్మికులు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి, అయ్యా మీరు రావాలి, చూడాలి కదా, రాలి. మంచి అగ్రిమెంట్ చేస్తాము, ఆ విషయం ఎక్కడో పోయింది. దాని తర్వాత ఫ్యాక్టరీ 6 సంవత్సరాల క్రితం తెరిపించింది. కార్మికులు చూస్తున్నారు, పాత జీతాలతోనే పనిచేస్తున్నాము. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ జరిగింది. ఆ జీతాలతోనే ఎలా బ్రతకాలి? మేము
260 మంది కార్మికులను ఎందుకో డ్యూటీలు ఇవ్వలేదు అని ఒక లెటర్ రాసినాం. పాత జీతాలతో కార్మికులు ఎలా పని చేయాలి, ఎట్లా బ్రతకాలి, వేతనాలు కూడా సవరించాలని లెటర్ రాసాము, డిమాండ్ లెటర్ ఇచ్చాము. క్యాంటీన్ ఎందుకు మీరు తెరిపించడం లేదు? ఫ్యాక్టరీ తెరిపించారు కానీ క్యాంటీన్ అదే విధంగా మూతబడి ఉంది. చట్ట ప్రకారంగా క్యాంటీన్ నడపాలి. లెటర్ రాసినాం, డిమాండ్ లెటర్ ఇచ్చినాం. బోనస్ ఇవ్వాలి లెటర్ రాసినాం, డిమాండ్ చేసినాం. కానీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కార్మిక శాఖకి కూడా ఈ విషయంలో మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ సమయంలో ఎమ్మెల్యే గారు మరి ఒత్తిడిని తెచ్చి మీరు చర్య తీసుకోవద్దు, ఈ విషయంలో మీరు ఏం చేయవద్దని ఆ విధంగా చెప్తే మరి లేబర్ కమిషనరు, జాయింట్ కమిషనరు వారు కూడా మౌనాన్ని పాటించారు, ఏం చేయలేదు. దాని తర్వాత ఇష్టం వచ్చినట్టుగా 10 మంది తొత్తులను ఒక కమిటీగా చేసి యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. చట్టం చెప్తుంది ఏ ఫ్యాక్టరీలో రిజిస్టర్డ్ యూనియన్ ఉంటే రిజిస్టర్డ్ యూనియన్తోనే ఒప్పందం జరగాలి. మా రిజిస్టర్డ్ యూనియన్ ఉంది, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ కూడా ఇచ్చినాం, కానీ రిజిస్టర్డ్ యూనియన్తో అగ్రిమెంట్ జరగలేదు. ఆ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అదే విధంగా పడి ఉంది. ఇష్టం వచ్చినట్టుగా అక్రమంగా 10 మంది ఒక కమిటీ చేసి వారితో అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్ కాపీ కూడా ప్రభుత్వానికి పంపలేదు. మరి ప్రభుత్వం నిద్రపోతుందా? ఇలాంటి అక్రమాలకి పాల్పడుతున్నారు, అడిగే వాళ్ళు లేరు. మరి బిఎంఎస్ ఈరోజు ప్రకటిస్తున్నది ఆ అగ్రిమెంట్ను, ఆ అన్యాయ అగ్రిమెంట్ను రద్దు చేసి కొత్తగా అగ్రిమెంట్ చేస్తామని. ప్రతి కార్మికుడికి బేసిక్ ఇంకా వీడిఏ, భద్రాచలం పేపర్ బోర్డ్స్లో ఏదైతే వేతనాలు ఉన్నాయో బేసిక్ వీడిఏ, ఆ ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులకి ఏదైతే చెల్లిస్తున్నారో దానికి సమానంగా ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రకటిస్తున్నాం. కాబట్టి కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఏ విధంగా ఇంతకుముందు బిఎంఎస్ ఆధ్వర్యంలో చరిత్రని సృష్టించారో ఒకసారి ఈ ఎన్నికల సమయంలో కూడా ఆ ఐక్యతను చూపించి మరి బిఎంఎస్ను విజయవంతంగా ఇక్కడ ఈ కర్మాగారంలో సిరిపూర్ పేపర్ మిల్లులో గుర్తింపు యూనియన్గా చేయాలని కార్మికులకి కరబద్ధంగా ప్రార్థిస్తున్నాము. రెండవది, బిఎంఎస్ సిరిపూర్ పేపర్ మిల్స్ వర్కర్స్ యూనియన్ రిజిస్టర్డ్ నంబర్ 53 ఏ పార్టీకి సంబంధం లేకుండా పనిచేస్తుంది, కార్మికులకు సేవలో మాత్రమే. అంకితంగా ఉంది, ఏ పార్టీకి సంబంధం లేదు. రాజకీయాలకు అతీతంగా కార్మిక సేవలో అంకితంగా అయి ఉన్నాము. రాజకీయ నాయకులు మరి పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళ ఎన్నికలు, ప్రతి ఎన్నికల్లో మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, మరి దానికోసం చిన్న పెద్ద అన్ని పరిశ్రమల యాజమాన్యాల దగ్గర నుంచి భారీగా చందాలు వసూలు చేయడం. అలాంటి రాజకీయ నాయకులు మరి యాజమాన్యంతో ధైర్యంగా పోరాడి న్యాయమైన అగ్రిమెంట్ చేసి కార్మికులకు ఇవ్వడం అది జరగదు, అది అసాధ్యమే. బిఎంఎస్ మాత్రం రాజకీయాలకి అతీతంగా కార్మికుల సేవ కోసము కార్మికుల శక్తి మీద నిలబడి మరి పోరాడి కార్మికులకి ఇవ్వాలని ఆ పద్ధతిలో నడుస్తున్నది. కాబట్టి రాజకీయ నాయకులను మరి
దయచేసి ఈ ఎన్నికల్లో మీరు రావద్దని మనవి చేస్తున్నాము. రావాలంటే వచ్చి ఎప్పుడైతే కార్మికులు వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారో ఆ సమయంలో మీరు వచ్చి మద్దతు చేయండి. కానీ కార్మిక యూనియన్లు కూడా మేమే ఉంటాము, మరి అగ్రిమెంట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ అదే ఉంటుంది, మా ఎన్నికల కోసం మీ చందా. మరి ఇది ఏమాత్రం బాగలేదు, దీన్ని మేము ఒప్పుకోము. కాబట్టి రాజకీయ నాయకులు ఈ ఎన్నికలకి దూరంగా ఉండాలని మేము కోరుతున్నాము. కార్మికులు కూడా ఈ విషయాన్ని గమనించి మరి భారతీయ మజ్దూర్ సంఘ్ చిత్తశుద్ధితో కార్మికుల కోసం పనిచేస్తున్నది, పోరాడుతుంది. ఐక్యంగా ఉండి బిఎంఎస్ని గెలిపియాలని మరీ మనవి చేస్తున్నాం. భారత్